మప్పుకుంటే తిప్పుకోలేము కథ. రచన కాశీ విశ్వనాథం పట్రాయుడు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. వినీలా వినీత్ భార్యాభర్తలు. వారి కొడుకు పేరు నియాన్. వాడికి 2.5 అల్లరి చేయడంలో దిట్ట. ఇల్లంతా నీళ్లు వంపడం, గుడ్డపెట్టి రాయడం, వస్తువులన్నీ పగలగొట్టడం చేస్తూ ఉంటాడు. కొడుకు వస్తువులు పాడుచేసినా వినీల పట్టించుకునేది కాదు. వాడు అల్లరి పెట్టకుండా ఉండడం కోసం చరవాణిలో చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా లాంటి యానిమేషన్ వీడియోలు చూపించేది. అలా బాల గేయాలతో పాటు సినిమా పాటలు కూడా చూసేవాడు. రాన్రాను వాడు చరవాణికి బాగా అలవాటు పడ్డాడు. కొన్నాళ్ల తర్వాత నియాన్ని బడిలో చేర్పించారు. అక్కడ తోటి పిల్లలతో కలిసి ఉండడం, చదవడం, రాయడం నేర్చుకోవడం నియాన్కి కష్టంగా ఉండేవి. చరవాణి లేకపోవడంతో బడికి వెళ్ళనని మారాన్ చేసేవాడు. కొడుకును బ్రతిమాలి బడికి పంపేవారు. అయినా తరచూ బడికి గైర్హాజరు అయ్యేవాడు. చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు. ఖాళీ దొరికినప్పుడల్లా వీడియో గేమ్స్ ఆడుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న నియాన్ తాత రాజారావు కొడుకు ఇంటికి వచ్చాడు. మప్పుకుంటే తిప్పుకోరేమని ఊరికే అనలేదు పెద్దలు అన్నాడు. నేనేమీ మప్పలేదు అంది కోడలు కోపంగా. అప్పుడు రాజారావు ఒక కథ చెప్పాడు. పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఆదెమ్మ ఆదయ్య దంపతులు నివసించేవారు. వారు కడు పేదవారు. ఒకరోజు వారి ఇంటికి దగ్గరలో ఒక కుక్కపిల్ల తల్లి కోసం అరుస్తూ కనిపించింది. ఆదయ్యకు జాలివేసింది. కాసన్ని పాలు పెట్టాడు. తోక ఊపుతూ అది ఆదయ్య చుట్టూ తిరగసాగింది. అలా ఆదయ్యకు కుక్కపిల్ల ప్రాణమయ్యింది. కొన్నాళ్లకు అది పెరిగి పెద్దదయ్యింది. ఆదయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే వెళ్లేది. ఆదయ్య మంచం మీద పడుకునేది. కుక్కని గొలుసుతో కట్టి ఉంచమని ఆదెమ్మ ఎన్నిసార్లు చెప్పినా ఆదయ్య వినిపించుకునేవాడు కాడు. కుక్క మన కుటుంబంలో ఒక భాగం అనేవాడు. ఒకసారి ఆదెమ్మ మీదకు దాడి చేసి గాయపరిచింది కుక్క. దాంతో ఆదయ్యకు చాలా కోపమొచ్చింది. కుక్కని గొలుసుతో కట్టి ఉంచాడు. చిన్నప్పటినుంచి విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ కుక్క బందీగా ఉండలేకపోయింది. గొలుసు కట్టును తెంపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. గోలగోల చేసింది. కుక్క అరుపుల్ని భరించలేకపోయారు ఆదయ్య దంపతులు. మప్పుకుంటే తిప్పుకోరేము అంటే విన్నావు కాదు. ఇప్పుడు మనమీదకే తిరగబడుతోంది. దాన్ని బయటకు పంపించు అని మొరపెట్టుకుంది ఆదెమ్మ. కర్ర పట్టుకుని కుక్కని వెంట తరిమాడు ఆదయ్య. కాసేపటి తర్వాత మళ్లీ ఇంటి ముందు ప్రత్యక్షమైంది కుక్క. అలా ఆనాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. మనిషైనా పక్షైనా జంతువైనా మనం చేసే అలవాటు బట్టే ఉంటుంది. గొప్పలకు పోయి అతి గారాబంతో లేని అలవాట్లు చేసి తర్వాత బాధపడి ఏమీ ఉపయోగం లేదు అని మందలించాడు రాజారావు. తమ తప్పును తెలుసుకున్న వినీలా వినీత్ తమ కొడుకుతో స్నేహపూర్వకంగా ఉంటూ వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడి కొడుకుని ప్రయోజకుడిగా తీర్చిదిద్దారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతిరుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.